హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మిల్క్ బిక్కీస్తో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఆ ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా మిల్క్ బిక్కీస్ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 కప్స్ మిల్క్ బిక్కీస్ పౌడర్, 1 కప్ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత 1 కప్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా అయిపోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా స్మూత్గా అయిన తర్వాత కేక్ ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత కొంచెం మైదా పిండి ఇలా చల్లుకోవాలి. తొందరగా కేక్ వచ్చేస్తుంది, అందుకే కొంచెం ఇలా మైదా పిండి చల్లుకున్న తర్వాత మొత్తం బ్యాటర్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి జలిగిన పెట్టి ఒక 5 మినిట్స్ పాటు వేడవ్వాలి. వేడైన తర్వాత ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత తీసేయాలండి. అంతేనండి, కొంచెం చల్లారిన తర్వాత తీసేయాలి. అంతేనండి, మిల్క్ బిక్కీస్ కేక్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.